ఓం శాంతి. అక్కయ్య గారా, అన్నయ్య గారా, మీకు శుభాభినందనలు. ఎందుకంటే మీరు ఈ 17 నుంచి 18 ఎపిసోడ్కి వచ్చేస్తున్నాను కాబట్టి మీకు శుభం జరుగుతారు. ఇంతకుముందు మనం ఏం చేశామంటే 1 నుంచి 17 ఎపిసోడ్లు ఈ శివబాబా గురించి, బ్రహ్మబాబా గురించి, అమ్మ గురించి, తర్వాత సత్యం గురించి, త్రేతాయుగం గురించి, ద్వాపరయుగం గురించి బాగా తెలుసుకున్నారు. ఈ సత్యయుగం, కలియుగం, ద్వాపరయుగం, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కలిసి 5,000 సంవత్సరాలు ఉంటుందని ఈ కలియుగం. ఈ 5,000 సంవత్సరాలు 4 భాగాలు చేస్తే ఒక్కొక్క యుగం 1250 సంవత్సరాలు. ఈ 1250 సంవత్సరాల్లో ఆత్మ స్వతప్రధానం నుంచి తమప్రధానంగా మారుతుంది. కాబట్టి సత్యయుగంలో దేవతలు ఉంటారు, త్రేతాయుగంలో దేవతలు ఉంటారు, ద్వాపరయుగం నుంచి కళలు తగ్గిపోయేసి విఖ్యాతినికమైన ప్రపంచంగా తయారవుతుంది. దీన్ని రాక్షస యుగము అని అంటారు. సత్యయుగం, త్రేతాయుగం మంచి యుగాలు. వీటిలో దేవతలు నివసిస్తున్నారు. కాబట్టి ఆచార వ్యవహారాలు కూడా నేను చెప్పాను. ఇప్పుడు మీకు ఇంతకుముందు కళల గురించి చెప్పాను. ఆ కళలు ఏమంటే ఇప్పుడు చెప్తాను. సత్యయుగంలో 16 కళలు ఉంటాయి. 1 నిశ్చింత కళ, వ్యవహార కళ, 3 ఆరోగ్య కళ, 4 చదివించే కళ, తర్వాత 5 ఉత్తరం రాసే కళ, 6 పాలనా కళ, 7 ముందుకు వెళ్ళే కళ, 8 హాస్య కళ, 9 మధురంగా మాట్లాడే కళ, 10 తనవారుగా చేసుకునే కళ, 11 నాయకత్వం కళ, 12 పరివర్తన చేసుకునే కళ, 13 నేర్చుకునే కళ, 14 వ్యర్థాన్ని సమర్థంగా చేసుకునే కళ, 15 అంతర్లీనం చేసుకునే కళ, 16 అరిసికమయ్యే కళ. ఈ వీడియోలో నవవిధ భక్తుల గురించి కూడా తెలుసుకున్నాను. వినడం, కీర్తనం, 3 స్మరణం, 4 పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మ నివేదన. నవవిధ భక్తులు. మీరు మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి 16 కళలు నవవిధ భక్తుల గురించి చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు మీకు అందిస్తున్నాను. ఇంతతో నేను అందిస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. తర్వాత వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేసుకోండి. సర్వేజన సుఖంగా అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఓం శాంతి.